పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్య, గొప్ప దేవుడా, వేలాది మందితో కొనియాడబడుతున్న యేసయ్య నీకు వందనాలు. దోతలచే కొనియాడబడుతున్న యేసయ్య నీకు వందనాలు. దేవానికి కోట్లాది స్తుతి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం ప్రవ్వా నీ పాద సన్నిధికి రావుటకు తండ్రి సుఖమైన నిద్రనిచ్చి వేకున మమ్మల్ని లేపి అయ్యా నీ ముఖ దర్శనం చేసుకునే ధన్యతతో మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రములు ప్రభువా. వాక్యములోని, పాటల్లోని, ప్రార్థనలోని ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఏ మాట అవసరమో ప్రభువా వాళ్ళతో సూటిగా మాట్లాడమని, వాళ్ళు అర్థం చేసుకునే జ్ఞానం వాళ్ళకి అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ ఉదయకాల సమయం మనకి దేవుడి వాగ్దానంతో మనతో మాట్లాడుచున్నారు. మనం ఒక్కసారి చూసుకుందాం. కీర్తనలు 56 3వ వచనం చూద్దాము. కీర్తనలు 56 3వ వచనం ఏమై ఉన్నదో. నాకు భయము సంభవించిన దినము నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం సంభవించిన దినము నేను ఆశ్రయించుచున్నాను. ఈ మాటను బట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రెఫరెన్సులు తీసుకొని తర్వాత దాని గురించి జ్ఞానించుకుందాము. సమూయేలు 21:10 దావీదుకు భయము సంభవించిన అప్పుడు యెహోవాను ఆశ్రయించువాడు. దావీదుకు భయం సంభవించినప్పుడట యెహోవాను ఆశ్రయించాడట. మరొకసారి 56వ కీర్తన 3వ వచనం చదువుకుందాము. నాకు భయం సంభవించిన దినమ నిన్ను ఆశ్రయించుచున్నాను. అయితే మనకు భయం సంభవించినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాము? అయితే పరిశుద్ధ గ్రంథంలోని భయం సంభవించినప్పుడు ఎవరు ఆశ్రయించారో ఒకసారి చూసుకుందాము. దావీదుకు భయం వేసినప్పుడట యెహోవాను ఆశ్రయించారట. ఇశ్రాయేలుకు భయం వేసినప్పుడట గోనెపట్ట చుట్టుకొని యెహోవా తట్టు తిరిగి ప్రార్థించారట ఇశ్రాయేలు ప్రజలు. అయితే భయం సంభవించినప్పుడు దేవుడి తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థించుకున్నారు. కీర్తనలు 118:6 చూడండి. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. దావీదు గారు యెహోవాను ఆశ్రయించారు భయం వేసినప్పుడు. అప్పుడు మళ్ళీ యెహోవా నా పక్షమునున్నాడు, నాకు భయం కలగదు అని చెప్తున్నారు. చూసారండి, అబ్రహాముకి దేవుడు దర్శనమిచ్చారు. 15:1 చూడండి. యెహోవా వాక్కు అబ్రహాముకు దర్శనమందు అబ్రహామా భయపడకము. యెహోవా దేవుడే స్వయంగా అబ్రహాం భయపడుతున్నాడని చెప్పి అబ్రహామా భయపడకము, నేనున్నాను. అక్కడ దేవుడు తనకి సపోర్ట్గా ఉన్నారు అబ్రహానికి. అయితే అలాగే మనం చూసుకుంటే కొందరు వ్యక్తులు భయపడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యెహోవాను ఆశ్రయించినట్లే ఉంది. ఒక పిల్లవాడికి ఒక అతనికి దెయ్యం పట్టినప్పుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు అటువైపు వెళ్ళినప్పుడు ఆ దెయ్యములు యేసయ్యను చూసి భయపడ్డాయి. మమ్మల్ని ఏమి చేయకని ప్రాధాయపడ్డాయి. అలాగా మనము యేసయ్య వైపు తిరిగి మనం ప్రాధాయపడుతున్నామా? అయితే మనం ఏ విధమైన భయంతో నింపబడుతున్నాము? మనకు వ్యాపారం బాగా జరగటం లేదని భయపడుతున్నామా? ఈ ఉద్యోగంలో మన పరిస్థితి ఏంటని భయపడుతున్నామా? లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల గురించి భయపడుతున్నామా? లేకపోతే పిల్లలే నా చదువేటని భయపడుతున్నారా? పెళ్ళి కాని యవ్వనస్తులైన బిడ్డలు వివాహం కాదని భయపడుతున్నారా? వివాహం
మంచి భర్త వస్తారా, మంచి భార్య వస్తుందని భయపడుతున్నారా? వస్తుందా రాదా అని భయపడుతున్నారా? లేదు హాస్టల్లోనో లేకపోతే చదువు ఎందో లేకపోతే ఇంకో దగ్గర ఏ విధమైన భయం వాళ్ళలో సంభవిస్తుంది. ఆ భయపడినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఏ భయం చేత పీడింపబడుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఉద్యోగరీత్యా భయపడుతున్నారా? లేకపోతే ఈ వ్యాధి తగ్గదని భయపడుతున్నారా? ఈ వ్యాధి నయం కాదని భయపడుతున్నారా? ఇంకా ఏ విషయంలో మీరు భయపడుతున్నారు? ఈ గృహము కొనుక్కోగలమా? ఇది జరుగుతుందా అని భయపడుతున్నారా? ఏ విషయంలో భయపడుతున్నారు? ఒక్కసారి సరిచూసుకోండి. భయపడేటప్పుడు భయంలోనే ఉండిపోకుండా యెహోవా తట్టు మొరపెట్టండి. ఎజ్కేల్కి మరణ భయం వచ్చింది. అప్పుడు మరణం సంభవిస్తుందని దూత సెలవిచ్చినప్పుడు యెహోవా గోడ తట్టు తిరిగి యెహోవాకు మొరపెట్టాడు. ఎజ్కేయ ప్రార్థన యెహోవా విన్నారు. దావీదు ప్రార్థన యెహోవా విన్నారు. అబ్రహాం ప్రార్థన యెహోవా విన్నారు. మరి నీ ప్రార్థన ఎందుకు దేవుడు వినడు? నా ప్రార్థన దేవుడు ఎందుకు వినడు? నేను కొన్ని సమయాల్లో జనాల మధ్యన ఉన్నప్పుడు అందరూ ఒక్కొక్క సమస్య చెప్తూ ఉంటారు. నా వివాహం కావటం లేదండి మేడం గారు, నాకెవరూ లేరు నాకు వివాహం జరిపించుటకు, ఎలాంటి వాడు వస్తాడో అని భయపడే వాళ్ళు కొందరున్నారు. నా బిడ్డలు విదేశాల్లో ఉన్నారు, చదువు అంతట్లో విజయం వస్తుందా, మంచి మార్కులతో పాస్ అవుతారా అని కొందరు అడుగుతూ ఉంటారు. మేము ఇంత చదువులు చదువుతున్నాం, ఉద్యోగాలు వస్తాయా అని కొందరు అంటారు. మా వ్యాపారం చిన్నదిగా స్టార్ట్ చేసామండి, పెద్దదిగా అవుతుందా అని వాళ్ళు ఏదో బాధతో వ్యక్తపరుచుకుంటారు. కానీ మనుషుల దగ్గర కాదు, కానీ దేవుడి ముందు వ్యక్తపరుచుకున్నప్పుడు, దేవుడి ముందు కన్నీరు కార్చినప్పుడు, దేవుడి ముందు మొరపెట్టినప్పుడు మీ సమస్యకు ఒకరోజు పరిష్కారం దేవుడు విడుదల చేయబోతున్నారు, చేస్తారు. దేవుడు అలాంటి వ్యక్తి. మనుషులైతే విని ఏళన చెయ్యవచ్చు, మనుషులు విని తప్పుగా ఆలోచించవచ్చు ఒక వ్యక్తిని. కానీ దేవుడు అలాంటి స్వభావం గల దేవుడు కాడు. మనుషులు అలాంటి స్వభావం గల వారైతే అయి ఉండొచ్చు, కానీ దేవుడు అలాంటి స్వభావం అతనిలో లేరు. శత్రువులు సైతం ప్రేమించమన్న దేవుడు మనము కలిగి ఉన్నాము. మీరొక్కసారి ఆలోచించుకోండి. దేని బట్టి భయపడుతున్నాము, దేని బట్టి కృంగిపోతున్నాము, దేని బట్టి కుషించిపోతున్నాము, ఇవన్నీ విడిచిపెట్టండి. ఈరోజే దేవుడి తట్టు తిరగండి, దేవుడు మొరపెట్టండి. ఎన్నో అద్భుతాలు చేశారండి పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమందికో ప్రార్థన చేసినప్పుడు ఎంతమందో విడుదల పొందుకున్నారండి. మరి మనం ఎందుకు పొందుకోము? మనం ఎందుకు విజయం సాధించలేము? మనం ఎందుకు భయపడాలి? మనం క్రీస్తుని కలిగి ఉన్నాం కదండి. క్రీస్తులో మనం బలపడాలి, క్రీస్తులో ఎదగాలి. మనం ఎదుగుతూ ఉంటే దేవుడు సంతోషిస్తాడండి. ఇంకనూ అభివృద్ధి పరుస్తారండి. మీరందరూ కూడా నా మాటలు మీకు నచ్చితే మీరు కూడా దేవుడితో తిరగండి. నీకొక స్నేహితుడు యేసయ్యని ఊహించుకొని మొరపెట్టండి. ఒక తండ్రితో బిడ్డ ఎలా మాట్లాడుకుంటుందో అలా దేవుడితో మాట్లాడుకోండి. మీ సమస్యను సూటిగా దేవుడితోటే మాట్లాడుకున్నప్పుడు దేవుడు ఒకరోజు మీకు పరిష్కారం, ఒకరోజు ఆశీర్వాదం, ఒకరోజు సంతోషంతో ఒక దినాన్ని మిమ్మల్ని మార్చబోతున్నాడు దేవుడు. అలాగా మా జీవితాలు కూడా చాలా చిన్న కుటుంబం అండి మాది. అలాంటి స్థితిలో దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు, మమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు. నా భర్త నేను దేవుడిని నమ్ముకున్నాం. అప్పటి నుంచి మా స్థితిగతులు మారాయి, మా పరిస్థితులు మారాయి, మా ఆలోచనలు మారాయి, మా పద్ధతులు మారాయి. అన్నిటి యందు కూడా మాకు దేవుడు సహాయంగా, తోడుగా, నీడగా ఉంటూ మమ్మల్ని నడిపించుకొని వచ్చారు. ఒకరోజు మాకు తినడానికి తిండి లేదండి.
కానీ ఈరోజు దేవుడు మమ్మల్ని దీవించుకొని వచ్చారు. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఈరోజే ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరలోకమందున స్వామి, వేవేల దొత్తలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు. ఆదియు అంతమై ఉన్నవాడా, నీకు వందనాలు. మొదటివాడా, కడపటివాడా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి, నీకే వందనాలు. ఈ ఉదయకాల సమయం ఎవరితో మాట్లాడి ఉన్నావో ప్రభువా, ఎవరైతే భయంతో కృంగిపోతున్నారో, నా పరిస్థితిలో పడిపోయి ఉన్నారో, ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తే దేవుడి వైపు తిరుగుటకు అయ్యా నీ కృప దయచేయండి. వాళ్ళు ఏ భయం ఏలుబాటు చేస్తుందో తండ్రి, ఆ భయం నుంచి విడిపించండి ప్రభువా, ఆశీర్వదించండి. అయ్యా, చదువు ఎందు భయమా? పాస్ అవుతానా లేదా అని భయమా? ఉద్యోగం వస్తుందా లేదా అని భయమా? వ్యాపారం కొనసాగింపబడుతుందా లేదా అని భయమా? వివాహం అవుతుందా లేదా అని భయమా? నేను తల్లిని కాగలనా అని భయమా? విదేశాలు వెళ్ళడానికి వీసా వస్తుందా లేదా అని భయమా? ఇలా ఏ భయం చేత పీడింపబడుతున్నారో, ఏ భయం చేత కృంగిపోతున్నారో ప్రభువా, ఒక్కసారి అయ్యాను కృప చూపి ప్రభువా తండ్రి, నీవే కృప, నీ కృపే ప్రభువా ఎల్లవేళ్ళ బిడ్డలకు తోడై ఉండాలి. అయ్యా, నువ్వే మంచి స్నేహితుడిగా ఉండాలి ప్రభువా, నువ్వే ఒక తండ్రిగా ఉండాలి ప్రభువా, ఒక అన్నగా ఉండాలి ప్రభువా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అట్టి రీతిగా తండ్రి, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని కూడా ప్రభువా ఆశీర్వదించండి. మెండైన ఆశీర్వాదాలతో నింపబట్టుకు నీ కృప దయచేయండి ప్రభువా. ఎవరైతే ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాల్లో విజయం అనుగ్రహింపబట్టుకు నీ కృప దయచేయండి ప్రభువా. దేవా తండ్రి, నాయన యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా తండ్రి, మా దేశ రాష్ట్ర పట్టణాన్ని మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా యవ్వనస్తులనేటి, వృద్ధులనేటి, చంటి బిడ్డలనేటి, గర్భిణీలనేటి ప్రభువా. అయ్యా తండ్రి, నాయన యేసయ్య, పెళ్ళి కాని యవ్వనస్తులనేటి ప్రభువా నీ చేతులకు అప్పగిస్తాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా నాయన, ఇంతవరకు నీ కృప చొప్పున నడిపించు నాయన. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి అయ్యా. అయ్యా, వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ముఖ్యంగా యవన బిడ్డల కొరకు నీ పాసనలోకి వస్తున్నానయ్యా. యవన బిడ్డల లోకంలో ఎంతగానో నశించిపోతున్నారు నాయన. పాపమని శాపమని బంధకాలు నాయన, సోషల్ మీడియాలోని ప్రభువా. అయ్యా నా తండ్రి, ఎవరి బిడ్డలు ఎవరిచ్చిలో పడిపోతున్నారు, ఎవరి బిడ్డలను కాపాడండి. తల్లిదండ్రులకు అవధేయులైన బిడ్డలను కాపాడండి ప్రభువా. దేవా, కనికరించండి ప్రభువా. అయ్యా, నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఎవరి బిడ్డలు నశించిపోనివ్వకండి అయ్యా. యవనస్తుని కాడు మోసేవారుగా ఉండాలి, నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. వారి భవిష్యత్తులు పాడైపోకున్నట్లు ప్రభువా. వారి కనులు హృదయం తెరవండి. ఏ బిడ్డ ఏ వేసిన బంధకాల్లో, ఏ మత్తు పదార్థాల్లో, ఏ లోక ప్రేమలో, ఏ లోక మాయలో అవిధేయులై జీవిస్తున్నారు, వారి బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా, యవన బిడ్డల మీద కట్టిన సాతాను కాడి యేసుక్రీస్తు నామంలో విరిగిపోవును గాక. ఆమేన్. దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప రక్షణ ఆనందం వరకు అనుగ్రహించిన రక్షణలో నడిపించండి ప్రభువా. అయ్యా, అయ్యా, ఆత్మలు నశించిపోనివ్వకండి అయ్యా. అయ్యా, యవన ఇచ్చల్లో పడిపోయి నేను వారు ఏం చేస్తున్నారు వారు తెలియని పరిస్థితిలో నేను ఆత్మహత్యలకు కూడా ప్రేరేపింపబడుతున్నాను. యవన బిడ్డలు ప్రభువా, బెట్టింగ్లని నైనా, రేజింగ్లని ప్రభువా, ర్యాష్ డ్రైవింగ్లని ప్రభువా, అనేక రీతిగా యవన బిడ్డలు నశించిపోతున్నారయ్యా. కాపాడండి, దర్శించండి, రక్షించండి బాబు. నీకు స్తోత్రం. ఈ సమయం అందు అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు నీ పాసనలోకి వస్తున్నాను అయ్యా. నైనా తెలీదుగో నేను స్వస్థత లేక, విడుదల లేక ప్రభువా. అయ్యా, పరిచర్య చేసేవారు లేక అయ్యా. అయ్యా, అయ్యా, దేవా దేవా దేవా, ఎంతగా నలిగిపోతున్నారో అయ్యా. సకాలం ట్రీట్మెంట్ అందట్లేదేమో ప్రభువా. ట్రీట్మెంట్ కావాల్సిన ధనము లేదేమో నైనా. దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఆ దీన పరిస్థితుల్లో బిడ్డలు నీవు స్వస్థపరిచారా అయ్యా. అయ్యా దేవా నా తండ్రి, నేను ప్రేమతో పరిచర్య చేసేవారు లేవనెత్తండి. వ్యాధిగ్రస్తులైన వారికి మంచి ట్రీట్మెంట్ అందే కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను అయ్యా. ముఖ్యంగా మన బంధకాలు, మన నైనా ఛాయలో, సీరియస్ కండిషన్లో, ఐసోలేషన్లో
నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం మందు ఎంతమంది అయితే నైనా అయ్యా తండ్రి ఇదిగో నైనా మన బంధకాల్లో ఉన్నారు ప్రభువా, వారందరి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి, మీ గాయపడిన హస్తాన్ని ఉంచండి ప్రభువా. అయ్యా తండ్రి నువ్వు మరణ పడకల మీద నుంచి లేవనెత్త కలిగిన దేవుడు, నీకు సమస్తము సాధ్యమే. ఇవ్వన తండ్రి ఇదిగో పాడి మీద ఉన్న కుర్రను ముట్టో, లోక సువార్తలు వెధవరాలి యొక్క కుమారుని ముట్టవయ్యా. నువ్వు చూచో ఆమె కన్నీటిని నేను చూచవయ్యా. అయ్యా నువ్వు అడగకుండానే, వారు అడగకుండానే నువ్వు గొప్ప అద్భుతం చేస్తావు. ఆ కుమారుడు నేను చనిపోయిన కుమారుడు లేవనెత్తో. ఈ సమయం మంది ఎవరైతే మరణానికి చేరువలో ఉన్నారో ప్రభువా, అయ్యా దేవా వారినందరినీ కాపాడండి, స్వస్థపరచండి. ప్రకృతి వైపరీత్యంలో నేను యాక్సిడెంట్లో ప్రమాదాల్లో చిక్కుపోతున్న వారు, క్రూరులు కట్టిన చేతిలో బంధింపబడిన వారు ప్రభువా, అయ్యా హత్యలకు ఆత్మహత్యలు ప్రేరేపింపబడుతున్న వారు ఎంతమంది అయితే ఉన్నారు ప్రభువా. నజరుడనే శక్తి గల నామములు విడుదల కలుగును గాకామె. ఆ మన్న బంధకల్చి హో దేవుడు రక్షించును గాకామె. దేవా ఏ ఆత్మ నశించిపోటు నీకు ఇష్టం లేదు కదయ్యా, కనికరించండి నాదా, నీ కృపను అనుగ్రహించమని అడుగుచు అయ్యా. అయ్యా సహాయం దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా అయ్యా ప్రతి చిన్నారుల మీద నీ సన్నిధి ఉంచండి, వెలుగుని ప్రసన్నత ఉంచండి. బాలిదినం యెహోవా నీ మార్గంలో నీ త్రోవలో నీ వెలుగులో నడుచుకుంటూ సహాయం దయచేయండి. బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించము, వాడు పెద్దవాడైనాక తొలగిపోడని వాక్యం సెలవిస్తుంది కదయ్యా. అయ్యా నైనా వారు నీ మార్గంలోనైనా వాక్యం అనే వెలుగులో నడుచుకుంటూ సహాయం దయచేయండి. మంచి ఎదుగుదల ఆరోగ్యము దయచేయండి, చదువుల్లో జ్ఞానము దయచేయండి. అయ్యా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు ఇప్పుడే పుట్టిన పసికందులు కూడా రక్త కంచెలు భద్రపరచండి. అయ్యా బిడ్డలనైనా ఎటువంటి అనారోగ్యాలతో పుట్టి ఉన్నారు, అయ్యా బాక్సుల్లో పెట్టిన వారిని ప్రభువా, అయ్యా తనిగోనైనా అయ్యా హార్ట్లో హోల్తో ఉన్నవారు ప్రభువా, అయ్యా అయ్యా అప్పుడే పుట్టిన నా పసికందులు ప్రభువా ముట్టండి, బాగు చేయండి. అయ్యా ఇగోనైనా ఇదిగో డెలివరీ అయిన తల్లిలు కూడా ఎటువంటి అనారోగ్యాలతో ఉన్నారో ప్రభువా, అయ్యా నా తండ్రి వారు కూడా సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. స్వస్థత అనుగ్రహించి తల్లి బిడ్డలను క్షేమకరంగా వారి గృహాలు నడిపించండి. ఇగో గర్భిణీ స్త్రీలందరినీ కూడా రక్త కంచెలు భద్రపరుస్తున్న నార్మల్ ద్వారా యేసుక్రీస్తు నామంలో తల్లి బిడ్డలకు క్షేమంగా వేర్పరచబడును గాకమే. అంతవరకు నీ కృప నీ కాపుదల సన్నిధి గర్భంలో శిశువుకునైనా తల్లికి నీ కృపను అనుగ్రహించండి. గర్భంలో శిశువు చక్కటి రూపం ఆరోగ్యం ఎదుగుదల దయచేయండి. ప్రతి గర్భిణీ స్త్రీలు గర్భంలోని శిశువుని కానైనా నేనైనా పాదాలకు అప్పగిస్తున్నానయ్యా, నీ కృపను అనుగ్రహించండి దేవా. నీ సమయం మంది ఎవరైతే నేను విరిగి నెరిగిన హృదయాలు కలిగి నెమ్మది లేక శాంతి లేకనైనా అయ్యా నా తని కలవరముతో భయముతో నేను ఎందుకు ఈ బ్రతుకులు అనుకుంటున్నారేమో ప్రభువా, అయ్యా అందుకు ఇబ్బందులతో ఉన్నారేమో, అప్పుల సమస్యలతో ఉన్నారేమో, అయ్యా చీకటి బంధకాల్లో ఉన్నారేమో ప్రభువా, ఏ వ్యసన బంధకాలు కుటుంబంలో నెమ్మది లేక శాంతి లేకుండా ఉన్నవారు ప్రభువా, నశించిపోతున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోమని, అయ్యా పాప బంధకాలు విగ్రహాల బంధకాల నుంచి, ప్రతి వ్యాధి లోపల సమస్యల ఆదికి ఇబ్బందుల నుంచి ప్రభువా, కుటుంబ కలహాల నుంచి నైనా అయ్యా ప్రతి విధమైన సమస్యలు చేసి క్రీస్తునామమున విడుదల కలుగును గాకామి. నా ప్రజల మీద కట్టిన సాతాను కాడి విరిగిపోవును గాకామి. దివాని కృపను అనుగ్రహించమని ప్రభువా స్తుతిస్తూ మరొక్కసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరులను ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అయ్యా వారి హృదయ వాంఛలు తీర్చండి అయ్యా, వారి ప్రార్థనలకు సమాధానం దయచేయండి అయ్యా. ఎవరి అక్కర్లో అసలు క్రీస్తు మమ్మల్ని తీర్చబడును గాకామె. ఆత్మ సంబంధమైన బాహ్య సంబంధమైన మేలుతో నింపబడుదురు గాకామె. నీ చిత్తానుసారముగా నీవు నీ బిడ్డలు నడిపించి అయ్యా నా తండ్రి నేను ఎత్తబడు గుంపులోనైనా ప్రతి ఒక్క బిడ్డ ఉండుటకు అయ్యా తగిన సిద్ధపాటు కలిగి జీవించకునైనా కృపను అనుగ్రహించి మహిమ గంతనైనా అయ్యా ఏ బిడ్డ కూడా ప్రభు పరిశుద్ధతను కోల్పోకున్నట్లు ప్రభు అయ్యా నిన్ను నమ్ముకున్న బిడ్డలు కూడా నమ్మకముగా చక్కగా నాయన అయ్యా పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి భక్తి కలిగి నాయన జీవించే కృపను దయచేయమని. ఎవరే బలహీనతలో బంధకాల్లో ఉన్నారో విడిపించండి. బలహీనలు బలపరిచే దేవుడు కదయ్యా, శక్తిహీన శక్తినిచ్చే దేవుడు కదా ప్రభు. నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు రక్షణ పొందుకుని ప్రభు ఎవరైతే నీకు నాయన ఆయస్కరంగా ఆటంకంగా ఉన్నారో అయ్యా దేవా నాయన వారు నశించిపోకున్నట్లు ఆ
బంధకాల్లో వారు నశించిపోకుండా, బలహీనతల వారు పడిపోయి నశించిపోకుండా అయ్యా బలహీనతల బంధకాలు విడిపించి మారు మనసు పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధిలో గోచాడే కృపను అయ్యా నీ సన్నిధిలో ఆనందించి రక్షణ ఆనందం పొందుకునే కృపను అనుగ్రహించి మహిమ గంత ప్రభావాలు పొందుకుని స్తుతిస్తూ అయ్యా మరొకసారి నైనా అయ్యా నా తండ్రి నైనా ఈ వాక్యము కూడా హృదయంలో భద్రపరిచమని అయ్యా నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఫలభరితమైన జీవితాలు అనుగ్రహించి మీరు మాత్రం మహిమ గంత ప్రభావాలు పొందుకుని స్తుతిస్తూ ఈ ప్రార్థన యేసు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాను తండ్రి ఆమేన్.